అంటే సాధారణంగా మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అండ్ పాపులర్ కల్చర్లో బుక్స్లో కూడా వస్తూ ఉంటుంది, క్యాపిటల్ పనిష్మెంట్ని రద్దు చేయాలి, ఉరి శిక్షను రద్దు చేయాలి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఉగ్రవాదులు వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఉరి శిక్ష అని చెప్పేసి దర్ ఇస్ ఆల్వేస్ దట్ బ్యాటిల్. సో యాజ్ అ హ్యూమన్ రైట్స్ లీడర్ క్యాపిటల్ పనిష్మెంట్ గురించి మీరేమంటారు? అంటే విక్టర్ హ్యూగో అని ఒక చాలా ఇంపార్టెంట్ థింకర్ అండ్ రైటర్ ఫ్రమ్ ఫ్రాన్స్ 1800s అది ఇర్రివోకబుల్ అండ్ ఇండిసాల్యుబుల్ కాబట్టి దాన్ని మనం వాడకూడదు అని. అంటే చాలాసార్లు టార్చర్ చేసి పోలీసులు కన్ఫెషన్స్ ఒబ్టైన్ చేస్తారు. అలా చేసిన తర్వాత కన్విక్ట్ అయిన తర్వాత అసలు ఆ మనిషికి ఆ నేరానికి సంబంధం కూడా లేదు అని కొన్ని కేసులు బయటకు వచ్చాయి. అంటే వెరీ ఇన్నోసెంట్ పీపుల్ హ్యావ్ బీన్ టార్చర్డ్. అంటే చావటమే మేలేమో ఈ బాధలు తట్టుకోలేక అని కొంతమంది సూడో కన్ఫెషన్స్ చేపించి చంపటం జరిగింది. అలాగే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఎవరి కుతంత్రం లేదు, టార్చర్ లేదు, బట్ హ్యూమన్ ఎర్రర్ ఈజ్ పాసిబుల్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై a capital punishment is unsafe, but it is also immoral. అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసేయటము అని అంటే ఫర్ వాట్ రీజన్ ఆర్ యూ డూయింగ్ ఇట్? యు ఆర్ డూయింగ్ ఇట్ టు సేవ్ సొసైటీ అని చెప్తున్నాము. టు సేవ్ సొసైటీ లైఫ్ లాంగ్ ఇన్కార్సరేషన్ ఆల్సో ఈజ్ అ పాసిబిలిటీ. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. దెర్ఫోర్ యూ డోంట్ లెట్ సొసైటీ బీ ఎక్స్పోజ్డ్ టు ద క్రిమినాలిటీ ఆఫ్ ఎ పర్సన్. అలా చేసే ఉన్నాయి ఆప్షన్స్ అన్నమాట. మనకి ఇట్లాంటి ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలని అశోక చక్రవర్తినే ట్రై చేశాడు. అంటే అశోక చక్రవర్తి చండ అశోకుడుగా ఉన్నప్పుడు చేసిన పక్కన పెడితే he thought about once he got reformed, which is when he justly can claim what we call him Ashoka the Great, that title. ఆయన ఆ స్టేజ్లో జంతువులకు హాస్పిటల్స్ కట్టడం దగ్గర నుంచి వృద్ధులకి ఏదైనా మనం చేయాలి దాకా పని మనుషులకు కూడా మన ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా కేర్ ఉండాలి అని ఆయన అనుకోవటం. రోడ్ల మీద నడిచే వాళ్ళకి, అంటే రోడ్లు అంటే అప్పుడు రోడ్డు అని అనకూడదు, అక్కడ కూడా వాళ్ళకి నీడ కావాలని మొక్కలు పెట్టించి హీ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ స్టేజ్లో క్యాపిటల్ పనిష్మెంట్కి మనం ఒక ఆల్టర్నేటివ్ చూడాలి అని ఆయన చెప్పడం చూసాం మనం. తర్వాత 800s జపాన్లో దాదాపు 330 సంవత్సరాల పాటు దే సెడ్ లెట్ us నాట్ హ్యావ్ క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మనం బేసిక్లీ మనిషిని చంపివేయటము. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫెక్ట్, చేతులు కాళ్ళు నరికివేయటం అన్నది జరగటం, ఇదంతా మనం సర్టన్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో చూస్తున్నాము. The jurisprudence itself is criminal if you want to kill a person who has committed an offense. The purpose of any punishment should not be retribution, an eye for an eye, a hand for a hand. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో అలా ఉన్నది, ఇంకా ముఖ్యంగా సౌదీ అరేబియా కానీ రిలేటెడ్ కంట్రీస్. But it is a primitive, brutal way of dealing with crime in society. The purpose of any criminal jurisprudence should be to reform the criminal, at the same time protecting society from any possible offense by these people. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకోవాలి ఈ డిస్కషన్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా, చూస్తూ ఉంటాము చాలామంది వద్దంటున్నారు, మళ్ళీ చూస్తూ ఉంటాము చాలామంది ఇది కావాలంటున్నారు. ఈ చాలామంది ఒకటి కాదండి. They represent different strands of thinking. Less brutal, more human societiesలో క్రైమ్ రేట్స్ ఎలా తగ్గించుకోవాలి అన్నది ఈజ్ ఓపెన్ ఫర్ రెవిజన్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ క్యాపిటల్ పనిష్మెంట్ బై డెత్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ ద కన్విక్టెడ్, ఇది మనం చూస్తూనే ఉన్నాం. కానీ శత్రువును కూడా చంపకూడదు, శత్రువుకి దెబ్బ తగిలిన, హాని కలిగిన శత్రువుని కాపాడాలి అని 1850s జెనీవా కన్వెన్షన్. అంటే క్షతగాత్రులు ఎవరైనా కావచ్చు, వారికి సహాయం అందజేయాలి, వైద్య సహాయం అందించాలి. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఇన్ సివిలైజేషన్. అంటే యుద్ధం అన్నది ఈజ్ ఎ బార్బారిజం దట్ షుడ్ గో. అది రేపో ఎల్లుండో పోయేది కాదు.
But meanwhile, A steps towards that ultimate banishing of war. These are the various steps we take. అట్లాంటిది శత్రువును కూడా మనం చంపకూడదు, శత్రువుకు కూడా హాని జరిగినప్పుడు కాపాడాలి, ఆరోగ్యం పాడైతే మనం హాస్పిటల్లో చేర్పించాలి, రెడ్ క్రాస్, జెనీవా కన్వెన్షన్స్. ఐఎమ్ ట్రయింగ్ టు ట్రేస్ ఫర్ అశోకుడి కాలం నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటే స్లోగా సొసైటీ హ్యాస్ బీన్ రిఫార్మింగ్ ఇట్ సెల్ఫ్. క్యాపిటల్ పనిష్మెంట్ వద్దన్నారు, మనిషిని శిక్షించడం, ఆ మనిషి రిఫార్మ్ కావాలి, సొసైటీ సేఫ్గా ఉండాలి, అలాగే విక్టిమ్కి ప్రొటెక్షన్ ఉండాలి, లేదు రెపరేషన్ ఉండాలి. ఇవి దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ నౌ. ఇవన్నీ దగ్గరకు తీసుకొచ్చి చూసుకుంటే టుడే క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ అండ్ నాట్ విత్ ద టైమ్స్. రెండో విషయం ఏంటంటే there is no proof that if the punishment is by killing, the crime will stop. ఇప్పుడు టెర్రరిస్ట్ని నేను ఉరి తీస్తాను అని అంటారు, వాడు చావటానికి రెడీ అయ్యాడు కదా, వాడు సూసైడ్ బాంబు పెట్టుకుని వచ్చాడు కదా. సో వాడు చచ్చిపోయే బదులు మీరు చంపుతున్నారు, అంతేకాని నథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్, మోడర్న్ క్రైమ్ హ్యాస్ బికమ్ వెరీ కాంప్లెక్స్. ఇవాళ మనం చూసుకుంటే టెర్రరిజం ఎలా అయితే స్ప్రెడ్ అయిందో, వాళ్ళకి ఈజీ యాక్సెస్ టు స్మాల్ ఆర్మ్స్, టు ఎక్స్ప్లోజివ్స్, దే ఆర్ క్రియేటింగ్ హ్యావక్. సో టెర్రరిజంని తక్కువ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ద వే టు డీల్ విత్ టెర్రరిజం ఈజ్ టు లుక్ ఎట్ ద కాజెస్ ఫర్ ఇట్. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎట్ టైమ్స్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ డీప్లీ డిస్టర్బింగ్ అండర్లయింగ్ క్లాజ్. కొంచెం వెనక్కి తగ్గి మన సమస్యని ఫుల్గా అవగాహన చేసుకోగలిగితే we might be able to come with better solutions. క్యాపిటల్ పనిష్మెంట్ నేను ఇందాక అన్నట్టుగా 100 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచ దేశాలన్నింటిలో ఉండేది. క్రైమ్ ఏమన్నా తగ్గిందా? అశోకుడి టైం నుంచి ఇప్పటిదాకా 2500 సంవత్సరాలు రఫ్గా. ఇంతకాలంలో తగ్గింది. ఇవాళ మళ్ళీ మనం మనుషుల్ని ఉరి తీస్తే ఎంతమందిని ఉరి తీస్తారండి? 50 మందినా, 100నా, 1000నా, 2000నా? అమెరికాకి స్టాటిస్టిక్స్ అవైలబుల్ అండి. 1600 సంవత్సరం నుంచి 2015 వరకు 19,000 మందిని అమెరికాలో ఉరి తీయటం కానీ, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టి ఎలక్ట్రిక్ చైర్ కానీ, లేకపోతే సోడియం పెంటతోల్ ఇంజెక్షన్ ఇచ్చి చంపటం కానీ చేశారు. ఆ కారణంగా క్రైమ్ తగ్గిందా? అమెరికాలోనే మేరీల్యాండ్ లాంటి రాష్ట్రంలో, ఒరెగాన్ లాంటి రాష్ట్రంలో, కాలిఫోర్నియాలో దే ఆర్ రీకన్సిడరింగ్ అసలు మనకి డెత్ పెనల్టీ ఉండాలా వద్దా అని. ఉండకూడదు అని అనుకుని కాలిఫోర్నియా గవర్నర్ రెఫరెండం అన్నాడు. మేరీల్యాండ్ వాళ్ళు ఆపేశారు. ఒరెగాన్ ఏమో సెడ్ ఎ మొరటోరియం. ప్రపంచంలో 94 దేశాల్లో నో క్యాపిటల్ పనిష్మెంట్ బై లా. 34-36 దేశాల్లోనేమో వీ హ్యావ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇన్ ద స్టాట్యూట్, బట్ వీ ఆర్ ఇన్ ప్రాక్టీస్ అబాలిషనిస్ట్. అంటే మేము మరణశిక్ష విధించము, ఆ పుస్తకాల్లో ఉన్నాయి. కానీ అంటే 190 దేశాలు చిల్లర ఉన్న ప్రపంచంలో 94 ప్లస్ 36-35 ఆల్రెడీ 140 దాకా వచ్చి. యా, సో నియర్లీ 60% to 70% of the world's political regimes have abolished or are not implementing the death penalty. ఇంత చెప్పినా కూడా this will surprise many people. ప్రపంచ జనాభా 750 కోట్లు. దీంట్లో 60% మంది డెత్ పెనల్టీ ఉన్న రెజీమ్స్లోనే ఉంటున్నారు. చైనా, ఇండియా, సౌదీ అరేబియా, ఇరాన్. ఈ 4 దేశాల్లో డెత్ పెనల్టీ ఈజ్ నౌ యాక్టివ్. మన దేశం చాలా కాలం అబాలిషనిస్ట్గా ఉంది. ఇటీవల కాలంలో ఒక లాస్ట్ 5 to 6 years నుంచి నాట్ లైక్ చైనా, నాట్ లైక్ ఇరాన్. చైనాలో నెంబర్సే చెప్పరు, ఎంతమందిని ఉరి తీశారు, ఎంతమందిని చంపేశారు అని. బట్ థౌజండ్స్ ఈజ్ ద నంబర్ పీపుల్ బిలీవ్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ ఫర్ చైనా. సౌదీ అరేబియా, ఇరాన్లో కూడా 1000 మందిని చంపేస్తారు. ఇరాన్లో, చైనాలో డెత్ పెనల్టీ ఇచ్చిన వ్యక్తికి జాగ్రత్తగా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ కిడ్నీలు తీసేసుకుంటారు. అంటే ప్రిజన్స్ ఆర్ ఆర్గన్ ఫార్మ్స్ యాజ్ వెల్. చూడండి ఎంత కిరాతకంగా ఉందో ఇది. దిస్ ఈజ్ నో వే టు పనిష్ ఆర్ రిఫార్మ్ ఆర్ ఎన్ష్యూర్ అ మోర్ హ్యూమెన్ సొసైటీ.
అందుకే నేను విక్టర్ హ్యూగో అది చెప్పింది మీకు. ఇట్ ఈజ్ ఇర్రివోకబుల్, ఇట్ ఈజ్ ఇండిసాల్యుబుల్. సో మీరు మారల్ కన్సిడరేషన్స్ అన్నీ వదిలేసేయండి. ఎర్రర్ జరిగితే మీరు కరెక్ట్ చేయలేరు. ఇంగ్లాండ్లో అబాలిష్ చేయటానికి కారణం ఒక ఆయనకి తప్పు కన్విక్షన్ జరిగిన కారణంగా దేశం మొత్తం పశ్చాత్తాపపడి ఇది ఆపేసింది. వీ షుడ్ ఆల్సో బీ ఆన్ దట్ పాత్. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్స్ మీకు తెలుసు. అఫ్జల్ గురుని అలాగే టైగర్ మెమో అన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఉరి వాళ్ళకి శిక్ష విధించడం జరిగింది, వాళ్ళని ఉరి తీయడం జరిగింది. అప్పుడు ఇందాక అన్నట్టే దే వర్ 2 wings. వన్ వాజ్ సపోర్టింగ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ అండ్ వన్ వాజ్ అపోజింగ్ ది క్యాపిటల్ పనిష్మెంట్. చాలామంది సైన్స్ పెటిషన్స్ అవన్నీ కూడా జరిగాయి. అండ్ వాట్ గవర్నమెంట్ సైడ్ వాజ్ వాళ్ళు జనాల్ని చంపారు, దే డోంట్ డిజర్వ్ టు స్టే ఆన్ దిస్ ప్లానెట్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. సో ఈ రకంగా అప్పుడు వాదన వినిపించినప్పుడు ది గవర్నమెంట్ వెంట హెడ్ వాళ్ళకి ఉరిశిక్ష విధించడం కూడా చేసింది, కాలింగ్ దెమ్ యాజ్ ఉగ్రవాదులు అని చెప్పి జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు అందరినీ చంపేస్తున్నప్పుడు వై డూ దే డిజర్వ్ టు స్టే ఆన్ అర్త్ అని చెప్పేసి వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్, ఎవరైతే క్యాపిటల్ పనిష్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారో. సో వాళ్ళకి ఇది రిఫార్మ్ అనేది ఎట్లా అర్థమయ్యేలాగా చెప్పాలంటారు? ఇప్పుడు జస్టిస్ తార్కుండే గారితో నేను చాలా క్లోజ్గా చాలా కాలం యాజ్ ఎ స్టూడెంట్ పనిచేశాను. వారు మాట అన్నారు, ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్ నాట్ బికాజ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్ బట్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్. నువ్వు మానవ హక్కులను ఉల్లంఘించిన కారణంగా నేను వాటిని నమ్మటం మానేయను అని. సో ఇట్స్ ఎ వెరీ డీప్లీ ఇంపార్టెంట్ మ్యాటర్. మనం ఎవరి కోసం ఈ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తున్నాం? మన కోసం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఐ మేడ్ ఎ జనరల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ బ్రూటల్, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. అండ్ యునైటెడ్ నేషన్స్ డెక్లరేషన్స్ కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, the 30 articles of the Universal Declaration of Human Rights, cruel and unusual forms of punishment ఉండకూడదు అని. మరి పనిష్మెంట్ బై డెత్ ఈజ్ క్రూయల్ అండ్ ఇట్ ఈస్ అన్యూజువల్. కాకపోతే మీరు చెప్పిన డిస్కషన్ ఈజ్ ఇన్ ద పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ఆఫ్ టెర్రరిజం అండ్ దట్ పోజెస్ వెరీ సీరియస్ క్వశ్చన్స్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్న ఒక అమాయకురాల్ని రేప్ చేసి చంపేయటమో, ఓ చిన్న బాలుడిని కిడ్నాప్ చేసి చంపేయటము, అది నరబలి కోసం కావచ్చు, ఆర్గన్స్ కోసం కావచ్చు, ఇంతకంటే కిరాతకం ఉంటుందా అని మనం అనుకుంటాము. ఆ ఎజంప్షన్స్ని ఛాలెంజ్ చేస్తూ టెర్రరిస్టులు దిగారు. అంటే ఇన్నోసెంట్గా లార్జ్ స్కేల్లో పీపుల్ని చంపేయటం ఫర్ ఎ పొలిటికల్ ఆబ్జెక్టివ్, టు మేక్ ఎ పాయింట్. అది ఐర్లాండ్లో టెర్రరిస్టులు కావచ్చు, అది ఈజిప్ట్లో కావచ్చు, ఇట్ కుడ్ బి ఇన్ ఇండియా. Terrorists require different standards for trying them. This is the general contention for, and in some cases it is important as well. ఎందుకంటే చచ్చిపోవడానికి ప్రిపేర్ అయిన వ్యక్తిని మీరు ఎలా పనిష్ చేస్తారు? whoever you refer to, అఫ్జల్ గురు అనొచ్చు, కసబ్ అనొచ్చు, and there are a long list of people. ఈ మధ్యకాలంలో ఈ లిస్ట్లో ఉన్నది ముస్లింలు, 1980sలో ఇటువంటి లిస్ట్లో ఉన్నది సిక్కులు. 1980sకి ప్యారలల్గా మనం చూసుకుంటే ఎల్టీటీఈ ఉగ్రవాదులు. అంటే డిఫరెంట్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కోసం సివిల్ సొసైటీని డిస్టర్బ్ చేయటమే కాకుండా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ని ఘోరాలు చేసిన వాడు బతికుండాలా అని. సేమ్ క్వశ్చన్ అప్లైస్ అండి, ఈజ్ ద కన్విక్షన్ సేఫ్? అంటే పోలీసులకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాల కారణంగా ఇల్లీగల్గా, ఇవాళ చట్ట ప్రకారం కూడా మీరు ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేయలేరు ఎవరినిన్నైనా వాంగ్మూలం. అలాగే మీరు పోలీస్కి ఇచ్చిన కన్ఫెషన్ ఏదైతే ఉందో మ్యాజిస్ట్రేట్ వ్యాలిడేట్ చేయకపోతే ఇట్స్ నాట్ ఈవెన్ వ్యాలిడ్ ఇన్పుట్ ఫర్ ఎవిడెన్స్. ఎందుకు అనంటే మన దేశంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. మన దేశం ఏంటి, చాలా అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ద ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్, ద ఫిజికల్ ప్రెషర్, ద రియల్ ఫిజికల్ టార్చర్, దిస్ విల్ మేక్ యూ సే థింగ్స్. అది వేర్ ఈజ్ ద సేఫ్ గార్డ్? కొన్ని దేశాల్లో పోలీస్ ఆఫీసర్స్కి సర్వేలెన్స్ కెమెరాస్ వాళ్ళ చొక్కా గుండీలో పెడుతున్నారు. అంటే ఈ అధికారి ఏం చేస్తున్నాడు అన్నది ఇండిపెండెంట్ పీపుల్ కెన్ మానిటర్ ఇట్, so that undue pressure is not put. This is a common thing అండి. ఎవరికైనా ఎన్ఫోర్స్మెంట్ అధికారాలు ఇచ్చినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఇలా జరుగుతుంది. సో
ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మన దేశంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, దాదాపు యుద్ధమే. ఇప్పుడు ఇంకో దేశం నుంచి వచ్చి ఇక్కడ బాంబు పేల్చి ఇక్కడ 50 మందిని చంపేయటం అన్నది అది యుద్ధమే. యుద్ధ నీతిలో కూడా మీరు దేర్ ఆర్ స్టాండర్డ్స్ టు ఫాలో అని 1850s నుంచి ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి కదా. అలాంటప్పుడు ఆ యుద్ధ నీతిని మనం మన దేశంలో దొరికిన ఒక టెర్రరిస్ట్ని, వాళ్ళు టెర్రరిస్టులు కాదంటలేదు ఎవరు, వాళ్ళకి పనిష్మెంట్ వద్దని కూడా ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఈ డిస్కషన్స్ చాలా ఎమోషనల్గా ఛార్జ్ అయిపోతాయి. అంతేనా, వదిలేస్తావా, అయితే వాళ్ళు తిరగచ్చా, ఇక ఏమైనా చేయొచ్చా, వాడికి బిర్యానీ పెట్టచ్చా అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకి తర్వాత కన్ఫెషన్ అనకూడదు కానీ అడ్మిషన్ ఫ్రమ్ ది లాయర్ who was prosecutor అంటాము, ద లాయర్ who is on behalf of the government. ప్రాసిక్యూటింగ్ లాయర్ ఏమన్నాడండి, అజ్మల్ కసబు బిర్యానీ అడిగాడు, మేము పెట్టాము అన్న అబద్ధం నేనే చెప్పాను ప్రజల్ని ప్రిపేర్ చేయటానికి అని అన్నాడు. ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ చెప్పే ఒక లాయర్ గారు నేనే అబద్ధం చెప్పాను ప్రజల యొక్క ఒపీనియన్ని మార్చడానికి, ప్రిపేర్ చేయటానికి. అసలు మ్యాటర్ సబ్జుడిషిలో ఉన్నది మనం మాట్లాడకూడదని ఎందుకంటామంటే ప్రజల ఉద్వేగాలు న్యాయం పైన ఎఫెక్ట్ చూపించకూడదు అని. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది కదా. అందుకే మనం న్యాయదేవత బొమ్మ చూస్తారా, కళ్ళకి గంతలు కట్టుంటాయి. ఎందుకు? దట్ షీ షుడ్ నాట్ బి ప్రిజుడిస్డ్ బై ఎనీబడి అని. ఆ సేఫ్ గార్డ్స్ ఆర్ సేఫ్ గార్డ్స్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ ఎ టెర్రరిస్ట్. న్యాయానికి మీరు ఏవైతే సేఫ్ గార్డ్స్ క్రియేట్ చేస్తున్నారో అవి వైలేట్ అవ్వటము దెబ్బతినేది న్యాయం. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో ఆ ఇండివిజువల్ టెర్రరిస్టో గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్లో, బట్ ఓవరాల్ థింగ్స్ బికమ్ బ్యాడ్. రెండో విషయం మీరు అన్నారు కదా, ప్రభుత్వమే అన్నది ఇటువంటి పనులు చేసేవాళ్ళు బతికుండాలా అని. కేఆర్ సింగ్ కేస్, పంజాబ్ కేస్ కానీ, ఈ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ఇన్ తమిళనాడు కానీ, ఈ రెస్పెక్టివ్ ప్రభుత్వాలు ఏం చెప్పినాయి ఒకసారి ఆలోచించండి. దే డు నాట్ డిజర్వ్ ద డెత్ పెనల్టీ అని చెప్పినాయి. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి అంటే అర్థం ఏమిటి అని అంటే కేసు బట్టి డెత్ పెనల్టీ పైన మన యాటిట్యూడ్ ఉంటుంది అని. న్యాయం అందరికీ ఒకటే అని అన్నప్పుడు it is defeating that purpose as well. So it is not so simple saying every murder deserves the death penalty. ఎందుకనంటే extenuating circumstances ఏంటి? Is it done in passion or is it a conspiracy? Was it a plan? ఇవి కూడా are requiring of consideration. లేకపోతే జడ్జిలు దేనికి? A judge is there to assess the circumstances. మనకి థింగ్ టు కీప్ ఇన్ మైండ్ అండి, నారాయణన్ గారు, కేఆర్ నారాయణన్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న అంటే, డెత్ పెనల్టీ ఎవరికైతే అవార్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ లోవర్ మోస్ట్ కాస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే లోవర్ అంటే లోవర్డ్, వాళ్ళని అక్కడ అణగదొక్కి అక్కడ కూర్చోబెట్టారు కాబట్టి, అక్కడే ఉంచారు కాబట్టి they are lowered caste. The poor, the economically deprived, వాళ్ళ నుంచే వస్తున్నారంటే ఒకసారి ఆలోచించారా అని ప్రశ్న వేశారు. ప్రథమ పౌరుడు వేసిన ప్రశ్న. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే కూడా పైన ఉన్న కాన్స్టిట్యూషనల్ అథారిటీ, మిగతా వాళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా ఉంటాము అని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రెసిడెంట్ గారు రాజ్యాంగాన్ని కాపాడుతాను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అటువంటి ప్రెసిడెంటే ఈ ప్రశ్న వేశాడు. ఎందుకు అనంటే ఆర్టికల్ 21 మన భారత రాజ్యాంగంలో ఇట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద రైట్ టు లైఫ్, అండ్ ద రైట్ టు లైఫ్ ఇన్వాల్వ్స్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడు ఎమోషనలీ చాలా ఛార్జ్ అయిపోతాము. అండ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ముస్లిమ్స్. ఒకప్పుడు సిఖ్స్, ఆ తర్వాత ఇట్ వాజ్ అ మ్యాటర్ ఫర్ ది ఎల్టీటీ పీపుల్, ఇప్పుడు ముస్లిమ్స్. ఒకప్పుడు
and continuing in many places Naxalites. ఒకటి మటుకు ముఖ్యమైన విషయం, ఇంత కంటెన్షియస్గా మాట్లాడుకున్నా ఎవ్రీబడి ఈజ్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ద యూజ్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు పెనల్టీ ఏమిటి అన్నదే డిస్కషన్, కానీ వైలెన్స్ ఈజ్ జస్టిఫైడ్ అని అనట్లేదు కదా. దట్ ఈజ్ ఇంపార్టెంట్, బికాజ్ 25 ఏళ్ల క్రితము వైలెన్స్ వాజ్ జస్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నక్సలిజం. నా దెబ్బలాట హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే కొంతమంది సివిల్ లిబర్టీస్ యాక్టివిస్ట్తో నా దెబ్బలాట ఏమిటి అని అంటే, ఒక పొలిటికల్ ఐడియాలజీ కోసం చేసే వైలెన్స్కి పర్టికులర్లీ ప్రత్యేకమైన ప్రొటెక్షన్ క్రియేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చూడండి, అది తప్పు. అంటే అధికారం తుపాకీ నుండి వస్తుంది అన్నది ప్రజాస్వామ్యంలో చెప్పటం అన్నది నేరము. యాక్సెప్ట్ ఇట్. వాళ్ళకి ఫ్రంట్గా మీరు ఇక్కడ కూర్చుని యూనివర్సిటీలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్గ్యుమెంట్స్ చెప్పటం కాదు. అండ్ యూ ప్రాబబ్లీ నో హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ వారు దే నెవర్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దోస్ హూ అడ్వకేట్ వైలెన్స్. అంటే సమాజంలో మార్పు హింసతో రావాలి అని ఒక ఐడియాలజీ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను కూడా వ్యతిరేకినే. బట్ when you try them, you have to try them according to law, because we are law abiding, they are not. The way to show that they deserve the punishment is by abiding by the law ourselves. ఈ విషయాల్లో the possibility and the scope for doing the wrong thing is immense. అది నికమ్ గారు మేము కసాబ్ విషయంలో అబద్ధం చెప్పాను దగ్గర నుంచి దొంగ ఎవిడెన్స్ తీసుకొచ్చి టార్చర్ తర్వాత అది కోర్టుకి సబ్మిట్ చేసిన దగ్గర దాకా సో మెనీ ప్రాబ్లమ్స్, బికాస్ మెనీ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ పవర్ కెనాట్ గ్యారంటీ ఇంపార్షియాలిటీ. పర్టికులర్లీ మనము యాజ్ ఎ కంట్రీ వీ హ్యావ్ నాట్ సైన్డ్ అప్ టు ది టార్చర్ కన్వెన్షన్. హింస పెట్టము అని మన దేశం చెప్పలేదు ఐక్యరాజ్య సమితికి. ఇప్పుడు 1980s, 1990s గోళ్ళు ఊడగొట్టారని, గోళ్ళల్లో మేకులు దింపారని, జననాంగాల్లో కారం పెట్టారని, ఉల్టా వేలాడదీశారని, అమరీష్ పురి సినిమాలు అట్లాంటివన్నీ కూడా దేవర్ అబౌట్ టార్చర్. ఆ కల్చర్ ఇప్పుడు లేదని మనకి బ్రాడ్గా అర్థమవుతుంది. But still the institutional checks and balances are not adequate. Manaki there is a Human Rights Commission, national, regional, but not all of these Human Rights Commissions have an officer in charge. Oka High Court judge ni pettali. మన దగ్గర ఉన్నారా? ఎంతకాలం అయినాక పెట్టారు మన దగ్గర? ఆ బ్రేక్ ఏమిటి? గుజరాత్లో ఉన్నారా? అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల్లో లేరు. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ తీసుకొచ్చేస్తే దెన్ కొంచెం రిలాక్స్గా మాట్లాడచ్చు. బట్ ఎవ్రీథింగ్ దట్ షుడ్ గైడ్ అస్ షుడ్ బీ ఫ్రమ్ ద లైట్ దట్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ assured in the Constitution. They are in line with the Universal Declaration of Human Rights, asserted, declared, accepted, adopted by almost all the countries of the world. ఈ ఫ్రేమ్వర్క్లో ఆలోచించుకోవాలండి. ఐ టుక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాజ్ చాలామంది నేను ఇందాక అన్నట్టుగా అయితే వాళ్ళని వదిలేసేయాలా అని అంటూ ఉంటారు. వదిలేయమని ఎవరు చెప్పట్లేదు. నోబడీ ఈజ్ సేయింగ్ లెట్ దెమ్ బీ ఫ్రీ టు కమిట్ క్రైమ్. వీఆర్ ఓన్లీ సేయింగ్ ఈజ్ దిస్ పనిష్మెంట్ అప్రోప్రియేట్, which means depriving of freedom perhaps is a better modern civilized way of punishing than depriving them of life. చదువుతుంటాం, మనం చూస్తూ ఉంటాం, అండ్ దే ఆర్ పువర్ పీపుల్ ఆన్ ది రిచ్ ల్యాండ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వాళ్ళ మీద అట్రాసిటీస్ జరిగాయి, వాళ్ళని తొక్కిపెట్టి ఉంచారని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ అలా వాళ్ళకి ఫైటింగ్ అని చెప్పేసి ఒక ఫైట్ చేయాలి అని చెప్పేసి వైలెన్స్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. సో ఇది ఆపడానికి వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ షుడ్ వీ డూ? వాట్ షుడ్ హ్యూమన్ రైట్స్ డూ? వాట్ షుడ్ గవర్నమెంట్ డూ? వాట్ షుడ్ నార్మల్ పీపుల్ డూ? ఏం చేయాలి వాళ్ళు? అంటే అండర్లయింగ్ కాజెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ అండి. I think we can even dispute this idea that poor people have become Naxalites.
ఇప్పుడు అరెస్ట్ చేసిన నక్సలైట్లు చూసుకుంటే చాలామంది ఆపరెసింగ్ క్లాసెస్ నుంచి, కాస్ట్ నుంచే ఉన్నారు కదా. రెడ్డి కమ్మ గ్రూప్స్ నుంచి చాలామంది చేరారు కదా, బ్రాహ్మణ్ గ్రూప్స్ నుంచి చేరారు. దే ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ వాటర్ ఆర్ షెల్టర్ కంపేర్డ్ టు ద దళిత్స్, లెట్ us say. No Muslim has become a Naxalite, has he? It's a political ideology. మావో యొక్క ఐడియాస్ని తీసుకొచ్చి ఇదంతా కూడా తుపాకీ నుంచే రావాలి అని చెప్పటం ఈజ్ రాంగ్. మావోయిజం తీసుకొచ్చేసి దిస్ ఈజ్ అ వే ఆఫ్ రెవల్యూషన్ అంటాము. ద వే ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ఎ డెమోక్రసీ ఈజ్ ఓటింగ్. ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడే రైల్వే స్టేషన్స్ని, లేకపోతే టెలిగ్రాఫ్ బిల్డింగ్స్ని, వాటిని కదా డిస్ట్రాయ్ చేసింది. అప్పుడప్పుడు వరంగల్ నుంచి రైలు వస్తూ ఉంటే నేను వాజ్ ప్రాబబ్లీ ఇన్ స్కూల్ ఆర్ ఇన్ కాలేజ్. రైలు తగలబెట్టారండి. తగలబెడితే చాలామంది చనిపోయారు. తప్పైంది అన్నారు. అదేంటి, మనుషులు చంపాక తప్పైందంటావా? నువ్వైతే ఎవరో ఎక్కడో ఎవరినో ఇన్ఫార్మర్ అని చెప్పేసి ప్రజా కోర్టు పెట్టి చెట్టుకు కట్టేసి చంపేయచ్చా? నువ్వు మనుషులను చంపితే ఇట్స్ ఎ రెవల్యూషనరీ మిస్టేక్ అంటావా? దానికేమో ఈ బాజా భజంత్రీలు వాయించే పోయట్స్ గ్రూపులు ఉన్నాయి చూడండి. వీళ్ళందరేమో గర్జించు నా రష్యా నీ రష్యా అంటూ కవిత్వాలు రాస్తారా? దీస్ ఆర్ సపోర్టర్స్ ఆఫ్ రెజీమ్స్ దట్ హ్యావ్ బీన్ పార్టిసిపెంట్స్ ఇన్ జెనోసైడ్. దట్ వీ కాన్ యాక్సెప్ట్. అవర్ సపోర్ట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, నాట్ అగెయిన్స్ట్ హ్యూమన్ రైట్స్. సో ఆపరేషన్ పేరుతో ఇట్లా దిగి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ నక్సలైట్ ఈజ్ రిచ్ ఆర్ హ్యాస్ బీన్ ప్రివిలేజ్, మెనీ హ్యావ్ బీన్ పువర్. వైలెన్స్ ఈజ్ అ వే ఆఫ్ చేంజింగ్ సొసైటీ అన్నది మారాలి. యువర్ కంటెన్షన్ దట్ యూ కెన్ చేంజ్ దిస్ వే అండ్ యూ కెన్ కమ్ టు ది పవర్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ కంటెన్షన్. ఇట్ ఈస్ స్టూపిడ్. ఇవాల్టి కాంప్లెక్స్ సిస్టంలో ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. హౌఎవర్, it does not mean the operation is not there. I'm only talking of the method of handling the operation. మన దేశంలో many desirable things have not happened అండి. స్కూల్కి వెళ్ళటమే జరగలేదు సరిగ్గా అందరూ. అదొక ఇబ్బంది. అయితే మీరు కోర్టుకు వెళ్తే మీకు సమాధానం, ఉపశమనం 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో క్రిమినల్ మ్యాటర్స్లో వస్తుంది. ఇది సివిల్ మ్యాటర్స్లో. క్రిమినల్ మ్యాటర్స్ ప్రాబబ్లీ స్లైట్లీ ఫాస్టర్. బట్ ద సిస్టమ్ ఈజ్ కరప్ట్. ద పోలీస్ ఆర్ ఆన్ పేరోల్. దెర్ ఆర్ మెనీ ఆనెస్ట్ పోలీస్, బట్ ఓవరాల్ the police system itself is worried that there is so much corruption in its forces. మరి ఈ కండిషన్స్లో ఏం చేయాలో తెలియక కొంతమంది దే మైట్ టేక్ టు ది ఆర్మ్స్. It does not make it right. You understand the response. What is it a response to? Deprival of means of livelihood. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉంటున్నాను, నేను ఈ అడవిలోకి వెళ్ళి ఏదో తెచ్చుకుంటున్నాను, అడవిలోకి రావద్దన్నావు, ఏది ఏరుకోవద్దన్నావు, ఉద్యోగం లేదన్నావు, నా ల్యాండ్ తీసుకుని ఫ్యాక్టరీ పెట్టావు, నేను ఎక్కడైతే రైతుగా ఉన్నానో అక్కడ నన్ను ఒక సెక్యూరిటీ గార్డ్గా పెట్టేశావు. సో ఇట్ ఈస్ వెరీ డ్యామేజింగ్ టు మీ, మై సెల్ఫ్ ఎస్టీమ్, మై లైఫ్. హౌఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ డిసైడ్ హౌ మై లైఫ్ షుడ్ బి. యూ కేమ్ అండ్ డిస్టర్బ్డ్ ఇట్. సో ఈ కొత్త మైనింగ్ వెంచర్స్ ఉన్న దగ్గర యూ కెన్ అండర్స్టాండ్ పీపుల్ ఆర్ గెటింగ్ యాంగ్రీ. అలాగే ఇప్పుడు బీయింగ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద విలేజ్, నాట్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఈవెన్ హ్యూమన్, యూ కెన్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు రెస్పాండ్. యునైటెడ్ నేషన్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఇన్ ద వెరీ బిగినింగ్ ఇట్ సేస్, సో దట్ మ్యాన్కైండ్ వుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్, దీస్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఎష్యూర్డ్. అంటే ఈ మానవ హక్కుల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక దెన్ రిసార్ట్ టు వైలెన్స్ నీడ్ నాట్ బీ దేర్. సో ఇట్స్ ఆల్ ఇన్బిల్ట్ ఇన్ టు ఇట్. మానవ హక్కులు మీరు ఎష్యూర్ చేయండి,
to the Naxalite, to the terrorist, and to the wrongdoers who you want to punish, and it will all calm down. ఇప్పుడు punishment by retribution or suppression by elimination will not stop it there. చూడండి, ఇప్పుడు లీవింగ్ అవర్ కంట్రీ, ఇరాక్లో ఐసిస్కి ఆజ్యం పోసింది ఎవరు? అమెరికా, ఇంగ్లాండ్. నాట్ దట్ ఇరాక్ వాజ్ ఎ గ్రేట్ కంట్రీ, బట్ ఇట్ వాజ్ రీజనబ్లీ ఓకే. ఇప్పుడు సద్దాం హుస్సేన్ టైంలో అందరికీ కూడా ఆరోగ్యానికి యాక్సెస్ టు ఎ హెల్త్ సెంటర్, టు ఎ హాస్పిటల్, అందరూ స్కూళ్ళకు వెళ్తూ ఉన్నారు. దేర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ was better than our countries, right? They were leading a life which was reasonable. Then what happens? You say Saddam Hussein has mass arms that can create mass destruction, and therefore he must be attacked. Later they confess, we did not have the proof, and they did not find them in the country. అన్యాయంగా, దారుణంగా, కిరాతకంగా ఒక దేశం మీదకి దాడి చేశారు. దాడి చేసిన కారణంగా 3 లక్షల మంది పిల్లలు చనిపోయారు. పెద్దవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. 3 లక్షల మంది పిల్లలు చనిపోయారు కదా అని అంటే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద యుఎస్ బిల్ క్లింటన్ గారు ఉన్నప్పుడు ఆవిడేమన్నది, బికాజ్ దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఓవర్ టైమ్. బుష్ దగ్గర నుంచి మొదలైంది, ఓల్డ్ బుష్ దగ్గర నుంచి. దీస్ ఆర్ కొలాటరల్ డ్యామేజెస్ ఇన్ ద వార్ అని. 3 లక్షల మంది మనుషులు చనిపోతే, బిడ్డలు చనిపోతే కొలాటరల్ డ్యామేజ్ అన్నారు. మీరే ఇరాకీ అనుకోండి, ఇరాక్ ఏం చాలా పెద్ద దేశం కాదు. 3 లక్షల మంది పిల్లలు చనిపోయారని అంటే, మీ ఇంట్లో కాకపోతే మీ బస్తీలో ఓ పిల్లవాడు చనిపోయి ఉండాలి, మీ పక్కింట్లో చనిపోయి ఉండాలి. మీ కోపం రాదా? మీరు ఏ డెమోక్రసీ పేరుతో మీరు ఈ దేశాన్ని లిబరేట్ చేద్దామని వచ్చారో, మీరే ఒక 5 లక్షల మంది చనిపోయేటట్టు చేశారే. మీరు బాంబులు వేస్తూనే ఉన్నారే. ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతల్లో ఒకటైన బాబిలోనియాలో దొరికిన ఆ అపురూపమైన ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మ్యూజియంస్ మీద కూడా బాంబులు వేసేటట్టు చేశారే. అక్కడ ఉన్నవి కొల్లగొట్టుకుపోవటానికి మీరు ఆస్కారం కల్పించారే. కోపం రాదా? ఆ కోపం వచ్చినప్పుడు నేనేం చేయాలి? నా చేతిలో తుపాకు ఉంది, అక్కడ ఐసిస్ రమ్మంటుంది, నేను వెళ్ళాను. చూసారా? దిస్ ఈజ్ హౌ ద టెర్రరిస్ట్ విల్ స్టార్ట్ థింకింగ్ అండ్ దెన్ బికమ్ ఎ టెర్రరిస్ట్. బిగినింగ్లో విక్టిమ్గానే ఆలోచించుకుంటున్నారు. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. సమ్ పీపుల్ ఆర్ ఉన్మాదంలో పడిపోయి ఉంటారు, చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంటారు, ఇన్ఫిడల్స్ని చంపాలి అని అనుకుంటూ ఉంటారు. దెర్ ఈజ్ అ పర్సంటేజ్ ఆఫ్ దాట్, అండ్ దెర్ ఆర్ విక్టిమ్స్ from whose families people want to rebel and revolt and fight back. అంటే ఒక సమాజాన్ని మొత్తం అతలాకుతలం చేసినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియాక్షన్స్ కమ్, అండ్ వీ హ్యావ్ సీన్ దట్. నక్సలిజం అయినా, ఎల్టీటీఈ అయినా, ఇరాక్ అయినా, సిరియా అయినా, చైనాలో ముస్లిం టెర్రరిస్టులు అయినా, ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్ టు ఎ సిచ్యువేషన్ that is found to be deeply unequal and unjust, and they are resorting to various agitation. Why? Because they don't have access to a mechanism for protecting their human rights. ఇప్పుడు నువ్వు డ్యామ్ కడతా అంటున్నావు, దానికి 50,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు అని బడ్జెట్ వేస్తున్నావు డ్యామ్ సైజ్ బట్టి. నిర్వాసితులకి నువ్వు మళ్ళీ ఇల్లు కట్టడానికి ఎన్ని కోట్లు అవుతాయి నీకు? 10 కోట్లలోనో 20 కోట్లలోనో నిర్వాసితులకు మళ్ళీ ఇల్లు కట్టచ్చు కదా. అది చేయకుండా 20 ఏళ్ళు మీరు ఎక్కడో ఉండు, నీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను, లేదు చేస్తాము అని ఆపిన కారణంగా మేధా పాట్కర్ గారు యాజిటేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక డ్యామ్ కట్టడం అవసరం. సైజ్ ఆఫ్ ద డ్యామ్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మనం ఇంతమంది దేశంలో ఉన్నప్పుడు అందరికీ తిండి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. అది టెక్నికల్గా జరగాలి, అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ కూడా పెరగాలి, వాటర్ని మనం ట్యాప్ చేయాలి. సో డ్యామ్ ఈజ్ ఇంపార్టెంట్.
కానీ ఆ 20,000 మందికి నువ్వు ఇల్లు కట్టించలేవా? నువ్వు 10 కోట్ల మందికి తిండి తీసుకొస్తాను అందుకే చేస్తున్నాను అన్నావు కదా, ఓ ట్యాక్స్ వెయ్యి అందరి మీద. ఖర్చు పెట్టిన ₹1,00,000 ₹10 తీసుకో, వాటితోనే నువ్వు కట్టేయచ్చే. అది చేయలేదు. సో న్యాయం జరగట్లేదనే వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. కాలం బాండెడ్ లేబర్ ఉండాలి. ఇప్పుడు బానిసత్వం ఉన్నది కారణంగానే స్పార్టకస్ స్టోరీ వస్తుంది మనకి. సో అండర్లయింగ్ కాజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సార్ ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు రేప్ అని కూడా ఒక టాపిక్ వచ్చింది, రేపిస్ట్ని ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు ఒకరిని జువినాల్ అని చెప్పేసి, వాళ్ళని చిన్న పిల్లోడు అని చెప్పేసి ఇది సెపరేట్ శిక్ష ఫర్ అండ్ మిగతా వాళ్ళకి ఏదో శిక్షలు అవి ఉంటే అక్కడ కూడా వచ్చి మళ్ళీ వాళ్ళు ఇలా అవుతుంది అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింగ్స్ వచ్చేసి చెప్తూ ఉన్నాయి. అండ్ ఒకనొక దశలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, వాళ్ళని పనిష్ చేయకుండా వాళ్ళకి ఏదో వేరే రకంగా శిక్ష ఇవ్వాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని మార్చాలని చెప్పేసి వచ్చి ఆర్గ్యుమెంట్స్ వింటూ ఉన్నాం. సో ఇది అండ్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళకి సరైన శిక్ష, ఒక స్ట్రాంగ్ శిక్ష విధించట్లేదు కాబట్టే ఇంకా రేప్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. దాని మీద మీరేమంటారు? అంటే చాలామంది మీరు ఈ పదం వాడారు కదా, హ్యూమన్ రైట్స్ వాళ్ళు అని. ఎవరు హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకులు? ఎవరు కాదు. వాళ్ళకి ఆ శిక్ష పడకూడదు అని చెప్పింది ఎవరు? జడ్జిలు కదా. వాళ్ళు హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకులా? జడ్జిలు. వీరు ఈ నేరం చేశారు అని కోర్టుకు వెళ్ళింది ఎవరు? పోలీసులు. పోలీసులు హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకులా? అంటే ఈ గేమ్లో, అంటే గేమ్ అని నేను చులకనగా మాట్లాడట్లేదు, సో మెనీ యాక్టర్స్ ఇన్ దిస్ థింగ్లో దెర్ ఈస్ ఎ క్రిమినల్, దెర్ ఈస్ ఎ విక్టిమ్, and therefore justice must be done. For justice to be done, human rights participants evaru anante, there is the police, there is lawyers obviously on both sides, there is a judge, and there is civil society. నా దృష్టిలో అందరూ హ్యూమన్ రైట్స్ పీపులే. సో పర్టిక్యులర్గా ఎవరో ఇద్దరో ముగ్గురో మనం అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వీళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు, వీళ్ళు ఇట్లాగే అంటారు అని. No, the police is part of human rights. Judges are part of human rights. The lawyers are part of human rights. Our constitution is a document of human rights. So we are all together in this. ఇకపోతే as I pointed out, ఆ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే ఆ అమ్మాయిని వైలేట్ చేయడం దగ్గర నుంచి ప్రాణం పోయే అంత వైలెన్స్లో పార్టిసిపేట్ చేశాడు, he deserves the strictest punishment, there is no doubt. కానీ ఆ పనిష్మెంట్ నేనా డిసైడ్ చేసేది? చట్టం చేయాలి. చట్టం ఎంతవరకు పనిష్ చేస్తుందో దాంట్లో మ్యాక్సిమం, వాట్ ఎవర్ ది లా కాంటెంప్లేట్స్, దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ టు హిమ్. దట్ షుడ్ బి ది ఆర్గ్యుమెంట్, దట్ హ్యాస్ బీన్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్, అండ్ ద జడ్జ్ హ్యాస్ ఫెల్ట్ ఇట్ రైట్ that according to the law you can only give so much punishment. ఇప్పుడు అమెరికాలో అండర్ ఏజ్ చిల్డ్రన్ చేతిలో తుపాకీ ఉన్న కారణంగాను, డ్రగ్ అడిక్షన్ కారణంగా డెస్పరేట్గా అయిపోయి అటాక్ చేసిన కారణంగాను, ఇఫ్ ఇట్ లీడ్స్ టు సంబడీస్ డెత్, అండర్ ఏజ్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ గివెన్ ద డెత్ పెనల్టీ. ఇరాన్లో కూడా జరుగుతూ ఉంది. వరల్డ్ వైడ్ అండర్ ఏజ్ చిల్డ్రన్ క్రైమ్ కమిట్ చేస్తే దే హ్యావ్ టు బి డెల్ట్ విత్ డిఫరెంట్లీ అంటాం. పెళ్ళి అండర్ ఏజ్లో చేసుకోకూడదు, ఓటింగ్ అండర్ ఏజ్లో జరగకూడదు. ఎందుకని అంటున్నామంటే దే ఆర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్. వీ గివ్ కన్సిడరేషన్ టు దేర్ మెంటల్ స్టేట్. ఈ సమాచారాన్ని మనసులో పెట్టుకుని చట్టం పాస్ చేయటం జరిగింది లెజిస్లేచర్లో. కొత్త సమాచారం అంటే మీరు నేను కోపంగా మాట్లాడినప్పుడు కాదు. కొత్త సమాచారం సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు, మానవ శాస్త్రం తెలిసిన వాళ్ళు, సామాజిక శాస్త్రం తెలిసిన వాళ్ళు, దే మస్ట్ సిట్ డౌన్ అండ్ కన్సిడర్ ఇట్ అండ్ సీ ఇఫ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ కెన్ బి లోవర్డ్. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ మైనారిటీ నిండటం ఏదైతే ఉంటుందో, మేబీ ఐ షుడ్ పుట్ ఇట్ బెటర్, ద ఏజ్ ఆఫ్ మెజారిటీ 18 ఉండాలా, 16 ఉండాలా, నిర్ణయం తీసుకోవాలి. దెన్ యూ మాడిఫై ఆల్ ద లాస్.
కానీ నిర్భయ కేసు చూసి కానీ ఇంకొక ఇండివిజువల్ కేసు చూసి కానీ మనం చట్టం ఏం చెప్పినా కూడా మనం కోరుకున్న పనిష్మెంట్ ఇవ్వాలి అంటే మటుకు కుదరదు. హ్యూమన్ రైట్స్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే, చట్టాన్ని బ్రేక్ చేయొద్దని. ఐ థింక్ ఇట్స్ టెరబుల్. నేను యాక్చువల్లీ నిర్భయ తల్లిదండ్రులు నేను కలిశాను. వీ వర్ టుగెదర్ ఇన్ అ కాన్ఫరెన్స్. మేము ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడాము, కలిసి భోంచేసాము. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. వారి బిడ్డని, పాపం చదువుకుంటున్న అమ్మాయిని ధైర్యంగా నన్ను ఎవరు ఏమీ చేయరు అనుకుని రాత్రి కూడా పనిచేసుకుని తిరిగి వస్తున్న అమ్మాయిని ఇంత కిరాతకంగా వైలేట్ చేసి చంపేయటం జరిగింది. సో ఎట్ ఎ హ్యూమన్ లెవెల్ యువర్ హార్ట్ రియలీ మెల్ట్స్ వెన్ యూ హియర్ ద స్టోరీ. అందుకే కదా న్యాయదేవతకి కళ్ళగంతలు కట్టింది. ఎందుకనంటే ఎమోషన్స్ కాదు, న్యాయం షుడ్ డిసైడ్. ఏది న్యాయం అన్నది చట్టం డిసైడ్ చేస్తుంది. చట్టాన్ని మార్చాలనుకుంటున్నావా మార్చు, కానీ మార్చక ముందు మటుకు పనిష్మెంట్ అదే ఉంటుంది. సో ఎందుకంటే జువెనైల్ అని చెప్పేసి ఒక అతన్ని చెప్పడం జరిగింది. సో చాలామంది కూడా బాగా అవుట్రేజ్ అయ్యారు, బాగా అరిచారు, బాగా ఎమోషనల్ గురయ్యారు. వాళ్ళు కూడా ఏంటిది వాడు చేసిన పనికి హౌ కెన్ హీ బి కాల్డ్ అస్ జువెనైల్, వాడు పిల్లాడని ఎలా అంటారని చెప్పేసి. ఐ అగ్రీ విత్ దట్. బట్ చట్టం ఏం చెప్తుంది? ఇట్స్ సింప్లీ వాట్ ఈస్ ద లా. యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ద లా, రైట్? ఇప్పుడు సమాజం అంతా కూడా ఇంత ఫీల్ అవుతా ఉంది. మనల్ని రిప్రజెంట్ చేస్తున్న లెజిస్లేటర్స్ ఉన్నారు కదా, పార్లమెంటేరియన్స్ ఉన్నారు కదా, దేర్ జాబ్ ఈజ్ నౌ టు బ్రింగ్ ఇట్ టు ది డిస్కషన్ టేబుల్. ఏ పనిష్మెంట్ ఉండాలి అన్నది ఎక్స్పర్ట్స్ చేతుల్లో ఉండాలి, టెంపర్డ్ బై దోస్ హూ ఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్, బట్ ఆల్ సబ్జెక్ట్ టు the great principles of the Universal Declaration of Human Rights. ఆ యూనివర్సల్ స్టాండర్డ్స్ని అతిక్రమించకుండా మనం పనిష్మెంట్ గురించి ఆలోచించాలి. రైట్ సార్. సో వన్ మోర్ టాపిక్ ఏదైతే ఇప్పుడు బాగా నడుస్తుంది ఇండియాలో, విచ్ ఇస్ అబౌట్ ది హోమోసెక్షువాలిటీ. అండ్ దాని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన అయితే ఇట్స్ అ డిసీజ్ అన్నారు, ఐ కెన్ క్యూర్ దట్ డిసీజ్ అని కూడా చెప్పారు ఒక ఆయన. సో అండ్ మన లా ప్రకారంగా కూడా ఆర్టికల్ 77D ప్రకారంగా కూడా ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. మళ్ళీ మొన్న రీకన్సిడర్ చేస్తామని చెప్పినా కూడా ఇట్ ఇస్ స్టిల్ అ టాబూ, ఇట్ ఇస్ స్టిల్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ హోమోసెక్షువల్. సో వాళ్ళ గురించి దాని పట్ల. ఇట్స్ ఎ డిసీజ్ అంటాము మన దేశంలో కాదండి, ఇట్ హ్యాస్ బీన్ త్రూ అవుట్. సోడమ్ అండ్ గోమోరా, బైబిల్ తెలిసిన వాళ్ళకి ఆ ఊరునే మొత్తాన్నే డిస్ట్రాయ్ చేశాడు దేవుడు, ఎందుకంటే సోడమి జరుగుతూ ఉంది అక్కడ అని. అంటే ఇట్స్ ఎ రిలీజియస్లీ ఇండ్యూస్డ్ ప్రెజుడిస్ అండ్ హేట్రెడ్. మరి మత గ్రంథంలోనే ఇంత గట్టిగా ఉంటే దాని ఎఫెక్ట్స్ మన కల్చరల్ యాటిట్యూడ్స్లో, మన అసెస్మెంట్స్ ఆఫ్ పీపుల్లో ఉండకుండా ఉండదు. దట్ ఈస్ సాడ్లీ వాట్ హ్యాస్ హ్యాపెన్. మన దేశంలో హోమోసెక్షువాలిటీ క్రిమినలైజ్ అవ్వటం ఇంగ్లీష్ వాళ్ళ విక్టోరియన్ చట్టాల ద్వారా జరిగింది. అంటే విక్టోరియన్ సెక్షువల్ సెన్సిబిలిటీస్లో దే డిసైడెడ్ దట్ దేర్ ప్రెజుడిసెస్ కమింగ్ ఫ్రమ్ ద బైబిల్ షుడ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ద లా. అలా క్రిస్టియన్ ప్రెజుడిస్ని తీసుకొచ్చి ఈ దేశంలో వాళ్ళు కొలోనియలిస్ట్ డిక్టేటర్స్గా ఉన్నారు కాబట్టి ఈ దేశం యొక్క చట్టంలో దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇట్ ఈస్ రాంగ్. ముందు ఇది డిసీజ్ అనటం ఒక డిసీజ్. ఎందుకు అనంటే చెప్పిన ఆయన డాక్టర్ కాదు కదా. ఇప్పుడు డిసీజ్ అంటే ఏంటి అని చెప్పాల్సింది ఎవరు? మనము ఆ లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్కి వచ్చాం సొసైటీలో. చట్టాల గురించి ఎవరు మాట్లాడాలి? అందరం మాట్లాడాలి. కానీ ఎవరిని సీరియస్గా తీసుకోవాలి? ఎవరైతే ఆ విషయంలో అధ్యయనం చేసి ఒక ఎక్స్పర్టీస్ సంపాదించారో, హౌఎవర్ మచ్ యూ డిసగ్రీ విత్ దట్ పర్సన్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ దిస్ ఫీల్డ్. వీ షుడ్ గివ్ దెమ్ దట్ రెస్పెక్ట్. డాక్టర్స్ ఎవరైనా చెప్తున్నారా హోమోసెక్షువాలిటీ ఈజ్ ఎ డిసీజ్ అని? డిసీజ్ ఇస్ ఎ మెడికల్ టర్మ్, రైట్? సో ఎవరంటే వాళ్ళు అనటానికి వీల్లేదు. సరే డిసీజే అనుకుందాము.
నువ్వెవరివి క్యూర్ చేయటానికి? నువ్వు డాక్టరు కాదే. సో దిస్ ఈజ్ అ క్వాక్ హూ ఈస్ సెయింగ్ ఇట్. క్వాక్స్ విషయాలు మనం పట్టించుకోక్కర్లేదు. హౌఎవర్ ఎక్కువ మంది క్వాక్సే రూల్ చేస్తున్నారు కాబట్టి మన ఇమాజినేషన్ని, మన డైలీ లైఫ్ని వీ హ్యావ్ టు టేక్ దిస్ ఎ లిటిల్ సీరియస్లీ, బికాస్ this can have very serious consequences. It already has. Homosexuality is an orientation of your sexuality. Homosexuality has been found in animals too. Alante cancer is found in animals kada, so how can you say it is normal? Ala kaadu. Homosexuality is non-violent expression of your love to another human, but of the same gender. I may not be a homosexual, you may not be. But there are people who are homosexual. They have done nothing wrong, they are born that way. Mana desamlo, the possibility of this prejudice being addressed easily is more open. ఎందుకంటే మనము మైథాలజీలో చూసుకున్న, పురాణాల్లో కానీ జెండర్ రోల్స్ మారటం అన్నది వి సీ దట్. అర్జునుడు బృహన్నల కాలేదా? అండ్ దెర్ ఈజ్ నో రియల్, దెర్ ఈజ్ సమ్ ప్రెజుడిస్ ఇన్ ద స్టోరీ, బట్ బియాండ్ దట్ దెర్ ఈజ్ నథింగ్. ఒక మనిషి అలా అవ్వచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు అని. నాట్ దట్ బయాలజికలీ ఇట్ ఈస్ పాసిబుల్. జెండర్ రోల్స్ యొక్క ఈజీ ట్రాన్సిషన్ను ఇండికేట్ చేస్తూ ఉంది మోహిని అవతారం. మగ దేవుడు ఆడవేషం, ఆడ రూపం దాల్చటం. దిస్ షోస్ దట్ ఇన్ దిస్ కల్చర్ there is more openness to the idea of multiple genders. అంటే మనం హోమోసెక్షువాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు జెండర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఫుల్ ఆఫ్ ప్రెజుడిస్. సో మేబీ వీ షుడ్ స్టార్ట్ విత్ జెండర్. సెక్స్ ఈజ్ బయాలజికల్ అండి. అంటే సెక్స్ ఐడెంటిటీ, ఐ డోంట్ మీన్ ది యాక్ట్ ఆఫ్ సెక్స్, బట్ సెక్స్ ఐడెంటిటీ ఈజ్ బయాలజికల్. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి దేర్ ఆర్ anatomical differences. కొన్ని ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్, కొన్ని సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ బయాలజీ. ఎందుకు జరుగుతూ ఉంది ఇలా అనంటే, XY క్రోమోజోమ్స్, మగవారికి XY క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆడవారికి XY ఉండవు, XX ఉంటాయి. ఆ కారణంగా both have distinct biological features. So one is male or one is female. దేని కారణంగా? XY or XX కారణంగా. కొంతమందికి మోర్ దెన్ 1X ఉంటే మగవారిలో, XY కాదు XXY ఉంటాను. లేకపోతే Y నంబర్ మారితేనో you will not find them as sexually, biologically male or female. This is what has happened in nature. అలాంటప్పుడు మనం ఇంటర్సెక్స్ అని అంటాము, లేకపోతే ట్రాన్స్జెండర్ అని అంటాము. ట్రాన్స్జెండర్, జెండర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్ అన్నాను కదా. జెండర్ ఈజ్ ఎ సోషల్ కాన్సెప్ట్, ఇట్స్ కల్చరల్, ఇట్స్ సైకలాజికల్, ఇట్స్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. చాలామంది ఏమంటారంటే, నా రూపం మగవాడి రూపమే, కానీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఎ ఉమెన్. మనం సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ వింటున్నాం కదా. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు బీ ఇన్, బికాజ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ ఇన్ వన్ సెక్స్ అండ్ వీ కంటిన్యూ టు లివ్ ఇన్ దట్, బట్ సమ్ డోంట్. ఎంతమంది అంటే అన్ని లెక్కలు చూసుకుంటే 70 లక్షల మంది. ఈ 70 లక్షల మందిలో అవుటర్
జెనైటల్స్ కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా కానీ దే డోంట్ ఫీల్ దట్ పర్సన్, దే ఫీల్ సంథింగ్ ఎల్స్. ఏం చేయగలము? ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ దే కెన్ ఎఫర్డ్ ఇట్, దే హ్యావ్ అరేంజ్ సర్జరీ బికాస్ దే వాంట్ టు లుక్ లైక్ హౌ దే ఫీల్. దీన్ని డిసీజ్ అని ఎందుకు అనుకోవాలి? దట్ ఈస్ హౌ దే ఆర్. If possible, that can be done. But the least we should do is have discriminatory practices against them. ఇప్పుడు చూడండి, హిజ్డాల గురించి మాట్లాడతారు. సమ్ హ్యావ్ బీన్ టర్న్డ్ హిజ్డాస్. ఎట్లా అంటే ఈ ముస్లిం ఎంపైర్స్ ఎప్పుడైతే వచ్చినాయో, హేరమ్స్ ఎప్పుడైతే క్రియేట్ అయినాయో, జనానాలో 300-400 మంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ప్రొటెక్షన్కి మగవాళ్ళు కావాలి, ఆ మగవాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అయితే మళ్ళీ ఆడవాళ్ళకి డేంజర్ కాబట్టి అని వాళ్ళని న్యూటర్ చేశారు. ఇప్పుడు ఎట్లా అయితే కుక్కల్ని న్యూటర్ చేస్తారో అట్లా న్యూటర్ చేశారు. ఇట్స్ టెరిబుల్ థింగ్. అట్లా కొంత. బట్ ముస్లిం ఇన్వేజన్ రాకముందు నుంచి కూడా దెర్ హ్యాస్ బీన్ అన్ ఓపెన్నెస్ ఆఫ్ హిజ్రాస్. కానీ వాళ్ళ హిజ్రాస్ని మనం ఎక్కడ చూస్తున్నాము? ఎక్కడ చూస్తున్నామంటే హోలీ ముందు, హోలీ తర్వాత, రోడ్లు దాటుతూ ఉన్నప్పుడు ఒక 10 మంది 20 మంది రావటం, మిమ్మల్ని హ్యారెస్ చేయటం, డబ్బులు ఇవ్వమని అడగటం. ఇట్స్ రియలీ డిస్టర్బింగ్. మీ చేతిలో ఏదైనా ఉంటే గుంజేసుకోవటం, డబ్బులు ఇస్తే కానీ ఇవ్వని అంటాము. దట్ బిహేవియర్ ఇస్ క్రిమినల్ బిహేవియర్. బట్ హౌ ఇస్ ఇట్ that the only hijdas you ever meet are in the streets at traffic intersections? Why don't you meet them at work? Because they are never given employment. Why don't you see them in general society, in social gatherings? Because there is prejudice against them. They are never integrated in society. నువ్వు ఎప్పుడూ నీతో కలుపుకోకుండా, నువ్వు ఎప్పుడూ హుందాతనంతో బతికే అవకాశం కల్పించకుండా, పొట్టకూటికి అవకాశం లేకుండా చేసి అడుక్కుంటున్నారు, నా ఎంట పడుతున్నారని కంప్లైంట్ చేయటము, ఇట్ డజంట్ లుక్ సో గుడ్. ఇట్స్ యాక్చువల్లీ రాంగ్. సో ఈ ప్రెజుడిస్ ఏదైతే క్రియేట్ అవుతూ ఉంటుందో, ఇట్ హ్యాస్ రియల్ డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఇండివిజువల్స్ లైఫ్స్. వాళ్ళు ఒక గ్రూపులోనే ఉండటము, ఇంటిగ్రేట్ కాకపోవటము. ఈ కాంటెక్స్లో మనం హోమోసెక్షువాలిటీని డిస్కస్ చేయాలి. దెర్ ఈజ్ బయాలజికల్ సెక్స్, దెర్ ఈజ్ జెండర్. బయాలజికల్ సెక్స్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్, అండ్ some people, the intersex, who may not have fully developed genitals as per the strict definitions of male and female. And then those who have one body or the other, and that could be a transgender body, that could be a male body or a female body, and those who feel different to how they is. అంటే వై షుడ్ దిస్ బాడీ ఫీల్ లైక్ దిస్ అంటే ఇట్ ఈస్ సోషల్లీ ఇండ్యూస్డ్ కదా. మగవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే జుట్టు కత్తిరించుకోవాలి, హిప్పీ కాకపోతే అందరి జుట్టు మనకులాగా కత్తిరించి ఉంటుంది. ఆడవాళ్ళ జుట్టు పొడుగ్గా ఉండాలి. ఆడవాళ్ళు బాబ్ కట్ చేసుకుంటే చూడు మగపిల్లాడిలాగా ఉంది ఈమె. ఆడవాళ్ళు జీన్స్ ఎందుకు వేసుకోవాలి, టీషర్ట్లు ఎందుకు వేసుకోవాలి అని కొంతమంది గొడవ పెడతా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆడవాళ్ళు ఇది వేసుకోవాలి, అది వేసుకోకూడదు, మగవాళ్ళు ఇదే వేసుకోవాలి అని ఎక్కడి నుంచి వచ్చిందంటే సోషల్లీ ఫోర్స్డ్, ఎన్ఫోర్స్డ్ రోల్స్ ఫర్ పీపుల్. డ్రెస్ దగ్గర నుంచి బిహేవియర్ దాకా. ఆడపిల్లలాగా ఏడుస్తున్నాడు అంటే మగవాళ్ళు ఏడవరా? అంటే మంచిగా స్పందించినప్పుడు కళ్ళెంట నీళ్లు రావటం మ్యాస్కులినిటీకి లింకా? అంటే వీరులందరూ మగవారు. ఈ మ్యాచిస్మో ఏదైతే ఉందో, ష్వార్జెనెగ్గర్ లాగా కండలు ఉండాలి. నిజంగా ఇంత మాట్లాడే మగవాళ్ళకి ఎవరికి కండలు ఉండవండి, కాకపోతే వాళ్ళకు ఒక కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఆల్ ఇంపోజ్డ్ ఆన్ అస్ త్రూ కల్చర్, త్రూ సొసైటీ, త్రూ బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్
the biological distinctions. దీంట్లో ఒక percentage of people feel that sexually they are aroused by people of the same gender, and some people feel that they can be intimate only in that company. మానవ శాస్త్రంలో, ఆంథ్రోపాలజీలో, సామాజిక శాస్త్రం, సోషియాలజీలో మేల్ బాండింగ్ గురించి సైకాలజిస్టులు కానీ చెప్తూ ఉంటారు కదా. మేల్ బాండింగ్ ఆల్సో ఈజ్ కల్చరలీ ఇన్ఫ్లుయెన్స్డ్. మీరు హైదరాబాద్లో రోడ్డు మీద మగవాళ్ళు నడుస్తూ చూడండి, ఫ్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. ఈ మధ్య ఫుట్పాత్లు లేకుండా పోయినాయి, రోడ్ల మీద నడిచేవాళ్ళు లేకుండా అయ్యారు, ప్రతి ఒక్కడు బైకును బండిలోనే తిరుగుతున్నారు. బట్ ఇఫ్ యూ సీ కాలేజ్ స్టూడెంట్స్ వాకింగ్ అరౌండ్, మగవాళ్ళు ఒకరి షోల్డర్ భుజం పైన ఇంకొకళ్ళు చేయి పెట్టుకుని 5-6 కలిసి వెళ్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కొంతమంది యూరోప్ నుంచి ఇక్కడికి విజిటింగ్ ఫ్రెండ్స్ చూసి ఏమన్నారంటే, ఏంటి ఇంత ఓపెన్గా ఉంటారా మీ దేశంలో అన్నారు. నాకు ఒక్క సెకండ్ పట్టింది అర్థం కావటానికి. దే అజ్యూమ్ దే ఆర్ గే. అంటే మగవాళ్ళని తాకటమే గే బిహేవియర్కి తార్కాణం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటూ ఉన్నారు? వాళ్ళ కల్చర్లో అలా ఉంది. ఇట్ ఈస్ కల్చరల్లీ ఇంపోజ్డ్. బట్ కమింగ్ బ్యాక్ టు అ మ్యాన్ లవింగ్ అ మ్యాన్, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 2 కన్సెంటింగ్ ఇండివిజువల్స్, ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా దానికి? ఇంకొకరి పర్మిషన్ రావటం అన్నది when it is between 2 consenting adults is a very dangerous situation. ఇప్పుడు అక్కడితో ఆగుతారేంటి? ఏ అబ్బాయి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో కూడా నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు లవ్ జిహాద్ అని దానికి వ్యతిరేకంగా ఉండి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేయటము, ఇదంతా చేస్తున్నది అదే కదా. దిస్ ఇంట్రూజన్ ఇన్ టు ప్రైవసీ అండ్ యువర్ ఇండివిజువల్ లైఫ్, దిస్ attack on your sexual autonomy is a very dangerous thing. అంటే ఒక సమాజం ఎలా ఉండాలి దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి దాకా అది వచ్చేసింది. దీని తర్వాత ఇక స్వేచ్ఛ లేదు. నా సెక్షువాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ హూ యు ఆర్, యువర్ సెక్షువల్ ఓరియంటేషన్ too. And there is no violence, there is no victim. When you criminalize this, there will be probably victims. When you let it go underground, when it is all in the dark, when love is criminalized, love will still happen, but it won't be out in the open, it won't ever be respectable, and that is when the problem comes. మన దేశంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం the state is no one to interfere and it is about your life. Supreme Court దాన్ని మార్చింది. I am perplexed by the Supreme Court judgment. I'll tell you why. The judgment very correctly says homosexuality legal అన్నమాట కోర్టు కాదు చెప్పాల్సింది పార్లమెంట్. To that extent it is the letter of the law. అంతే కదా. చట్టాలు ఎవరు చేయాలి? చట్టసభలు చేయాలి. వాటిని ఇంటర్ప్రిట్ ఎవరు చేయాలి? కోర్టులు చేయాలి. బట్ కోర్టుకు ఇంకో ఫంక్షన్ ఉంది కదా, అడ్జుడికేటింగ్ వెన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆర్ బీయింగ్ కాల్డ్ టు క్వశ్చన్. The right to your sexual identity, sexual orientation is part of the right to privacy, which is part of an essential fundamental part of your right to life. Right to life అంటే ఏంటి? తిండి ఊపిరి అంతేనా? కాదు కదా. To live as a human. How can you live as a human when one of the most basic instincts of the human body, sexuality, cannot be expressed without violence or injury to others? That's important. సో కోర్టు ఏం చేసి ఉండాలి నా దృష్టిలో? దిస్ ఈజ్ అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రతి దేశానికి చట్టాలు ఉంటాయండి.
ఈ చట్టాన్ని 2 రకాలుగా మార్చచ్చు. ఒకటేమో చట్టసభలో మార్చచ్చు, అమెండ్మెంట్ తీసుకురావచ్చు. రెండోది కోర్టు మార్చచ్చు. కోర్టు చెప్పే తీర్పు కూడా చట్టమే. సో కోర్టు ఏమనొచ్చు, ఇది కరెక్ట్గా లేదు కాబట్టి ఇది కొట్టివేస్తున్నాము అని. అది కూడా చట్టమే అయిపోతుంది. ఈ రెండిటికి కూడా బేసిస్ ఏమిటి? ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఈజ్ అ సుప్రీం లా ఆఫ్ ఎనీ కంట్రీ. సో మన రాజ్యాంగం జీవించే హక్కు, మనిషిగా జీవించే హక్కు ఇస్తున్నది. అలాంటప్పుడు మంచిగా జీవించే హక్కులో భాగం ద రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడెంటిటీ, ఇంక్లూడింగ్ యువర్ సెక్షువల్ ఐడెంటిటీ. ఇదే కంటెన్షన్స్ చాలామంది ఇంగ్లాండ్లో, నెదర్లాండ్స్లో చేయటం జరిగింది పబ్లిక్ లైఫ్లో. థాచర్ గారి లాంటి ప్రభుత్వాలు దాన్ని మిస్ఇంటర్ప్రెట్ అండ్ మిస్రెప్రజెంట్ చేసి హోమోసెక్షువల్స్ అందరూ హోమోసెక్షువాలిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, అందుకని మనం దీన్ని ఆపాలి అని అన్నారు. ఇది ఇదేమన్నా మతమా ప్రచారం చేసుకోవడానికి? కాదు కదా. ఇది ఏదైనా పొలిటికల్ ఐడియాలజీనా ఇంకొకళ్ళని కన్వర్ట్ చేయటానికి టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? దిస్ ఈజ్ సింప్లీ ఎ బయాలజికల్ ఫ్యాక్ట్ అండ్ లెటింగ్ పీపుల్ లివ్ దేర్ లైఫ్స్, దట్ ఈస్ ఆల్, నథింగ్ మోర్ దెన్ దట్. దాని అర్థం హోమోసెక్షువాలిటీకి ఎవరో సపోర్ట్ చేయటము, ప్రమోట్ చేయటము అని కాదు. కానీ ఒకటి జరిగింది, హోమోసెక్షువల్స్లో ఎయిడ్స్ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంది బికాజ్ ఆఫ్ అన్సేఫ్ సెక్స్ అని. 1980sలో, మిడ్ 80s నుంచి ఎండ్ ఆఫ్ 80s వరకు నెదర్లాండ్స్ గవర్నమెంట్ said drug use and homosexuality seem to be where maximum transmission of HIV AIDS cases are identified. సో డ్రగ్స్ కోసము సిరింజెస్ గవర్నమెంటే ఇస్తుంది, వచ్చి గవర్నమెంట్తో రిజిస్టర్ కండి, రిజిస్టర్ అయినాక we will take care of you, we will give you clean syringes, బికాజ్ సిరింజ్ నుంచి రాదు ఎయిడ్స్, పక్కవాడి రక్తంలో ఉన్న ఎయిడ్స్, అది వైరస్, మనకు HIV వైరస్ మనకు ఇంజెక్ట్ అవుతుంది. ఎందుకు? ద సిరంజ్ ఈజ్ షేర్డ్. సో ఎవరి సిరంజ్ వాడికి. ఫస్ట్ స్టెప్ ప్రాణాలు పోకుండా కాపాడాలి. మొరాలిటీ ఆఫ్ డ్రగ్స్ కమ్స్ నెక్స్ట్. ప్రాణాలు కాపాడారు, అందరు రిజిస్టర్ అయ్యారు, అందరికీ సైకియాట్రిక్ సైకలాజికల్ కౌన్సిలింగ్ జరిగింది, చాలామంది డ్రగ్స్కి దూరం అయిపోయారు. దిస్ ఈజ్ ద హ్యూమనైజేషన్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. మనుషులు మనుషులుగా ట్రీట్ చేస్తూ డీవియేట్ అయిన వారిని కరెక్ట్ పాత్కి తీసుకురావచ్చు. సేఫ్ సెక్స్కి కాండమ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఏదైతే మన దేశంలో చేయటానికి 10 ఏళ్ళు ఆలస్యం చేశారో అది ఆ దేశాల్లో ముందు చేశారు. అందుకే మన దేశంలో డేంజరస్లీ హై నంబర్ ఆఫ్ ఎయిడ్స్ కేసెస్ ఇంకా ఉన్నాయి. జాగ్రత్త పడాలి, తొందరగా చేయాలి. మొరాలిటీ అన్న పదాన్ని తీసుకొచ్చేసేసి మనుషుల ప్రాణాలను కాపాడటం కూడా డిలే చేయకూడదు. ద హైయెస్ట్ మొరాలిటీ సేవింగ్ లైఫ్స్. సో ఎప్పుడైతే మీరు హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేస్తారో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. కానీ మన దేశంలో ఎ గుడ్ థింగ్, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, homosexuality is criminal, it is criminalized, there is social prejudice against it, but ఎంతమంది మీద కేసెస్ ఉన్నాయి? లేవు కదా. we don't hear any cases. మన కల్చరలీ యాక్టివ్గా ఉన్న ప్రెజుడిసెస్ని వదిలేస్తే అండర్లయింగ్ టాలరెన్స్ టు సెక్షువల్ ఓరియంటేషన్స్ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కదా. That is playing a role, I think. So there are two parallel cultures. One is that established over thousands of years of liberal sexual orientation. The other is the new reinforced by Victorian morality culture or anti-culture, which is depriving people of their rights. ఈ రెండిటి కాన్ఫ్లిక్ట్లో చట్టం ఉంది వాళ్ళ. So Parliament has now a job, because the court said
It's Parliament's job, come back with a law. So Parliament has to accept that instruction by the court or an invitation by the people to protect their rights. Please like and subscribe Eagle Andhra.